భారత్ అలాగే నమీబియా జట్ల మధ్య ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ బాగానే రాణించింది. టీమిండియా 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తుగా ఓడించింది. అయితే ఈ క్రమంలో కనుక మనం చూసినట్టయితే భారత జట్టు బాగానే ఆడినప్పటికీ కూడా అందులో కొంతమంది మాత్రమే తళుక్కుమని ఒక హైలైట్గా నిలిచారనమాట. అయితే నిజానికి చెప్పాలి అంటే ఈ మ్యాచ్లో 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి వరుణ్ 3 వికెట్లు తీశాడు. నమీబియా నడ్డి విరిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనేది హార్దిక్ పాండ్యాకి వచ్చింది, కానీ నిజం చెప్పాలి అంటే ఆ అవార్డుకి అర్హుడైన వాడు వరుణ్ చక్రవర్తి అంటున్నారు క్రికెట్ వర్గాల వాళ్ళు. అయితే ఈ విషయం కేవలం క్రికెట్ వర్గాలు భారత జట్టుకు సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, నమీబియా కెప్టెన్ కూడా ఇదే విషయం చెప్పాడు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన నమీబియా కెప్టెన్ ఎరస్మాస్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్తో తమ లక్ష్యాన్ని వాళ్ళు ఛేదించలేకపోయారని చెప్పాడు. అసలు పూర్తిగా ఏమన్నాడంటే, ఇది చాలా చిన్న గ్రౌండ్, రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావంతో స్పిన్నర్లకు బౌలింగ్ చేయడం కష్టమవుతుందని భావించాను. 26 ఓవర్ల తర్వాత మాకు గెలిచే అవకాశాలు ఉంటాయని ఆశించాను. కానీ దురదృష్టవశాత్తు వరుణ్ చక్రవర్తి తన కేవలం 2 ఓవర్ల స్పెల్తోనే మా పతనాన్ని శాసించాడు. నిజానికి భారత జట్టు సూపర్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది వరుణ్ చక్రవర్తినే. అయితే స్మిత్ పవర్ ప్లే తర్వాత తిరిగి వచ్చి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసిన విధానం అద్భుతం. ఇలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాం. పెద్ద జట్లతో పోటీ పడాలంటే మా ఇన్నింగ్స్ ఆరంభం ముగింపు రెండూ బాగుండాలి. మా దృష్టిలో భారత జట్టు అత్యద్భుతమైన జట్టు. ఈ వరల్డ్ కప్ 2026కి సంబంధించి ఆ జట్టు ద మోస్ట్ హాట్ ఫేవరెట్ జట్టు. కొన్ని జట్లు ఈ విషయాన్ని ఒప్పుకోకపోవచ్చేమో, కానీ నాకైతే మాత్రం ప్రతి క్రికెట్ జట్టు ఈ 2026లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు భారత జట్టు విషయంలో ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకుంటారు. భారత జట్టుని ఓడించాలని చాలా స్ట్రాంగ్గా మెంటల్గా ఫిక్స్ అవుతారు అని చెప్పుకొచ్చాడు. అయితే ఇక మా బ్యాటింగ్ ప్రమాణాలను ఆ దిశగా పెంచుకోవాలని అన్నాడు. చెన్నైలోని స్లో పిచ్ మాకు బాగా సరిపోతుందని నేను భావిస్తున్నాం. ఇంకా మేము చూపించాల్సింది చాలా ఉంది. మేము ఇంకా 100% సామర్థ్యంతో ఆడటం లేదు. ఈ పర్యటనలో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తున్నాం. మా బ్యాటింగ్లో చాలా పవర్ ఉంది, కానీ ఆ పవర్ని చూపించడానికి అవసరమైన పునాది వేయడానికి సరిపడా బంతులను మేము ఆడలేకపోతున్నాం. పిచ్లో ఎలాంటి మార్పు రాలేదని నేను భావిస్తున్నా. భారత బౌలర్లు నాణ్యమైన బంతులు వేస్తున్నారు, అయితే అది మిడిల్ ఓవర్లలో చాలా స్పష్టంగా కనపడింది. ముఖ్యంగా 6 నుంచి 10 ఓవర్ల మధ్య భారత బౌలర్లు మా నడ్డి విరిచారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నిజానికి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ విజృంభించాడు, కానీ మా జట్టుని బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది మాత్రం వరుణ్ చక్రవర్తి. తను అసలు మా అవకాశాలన్నింటినీ దెబ్బతీసేశాడు. మా ఆలోచన విధానాన్ని పూర్తిగా బ్లాక్ చేసేశాడు. తనలాంటి స్పిన్నర్ ఉండటం ఏ జట్టుకైనా సరే చాలా అదృష్టమని చెప్పుకోవాలి. రానున్న మ్యాచెస్లో ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి విషయంలో ప్రపంచ క్రికెట్ జట్లు ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసింది భారత జట్టు 209 పరుగులు చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని విన్నారు అంటే ఖచ్చితంగా మా వీడియో నచ్చినట్టే. జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిన్న కొన్ని వింత సంఘటనలు జరిగాయి. అయితే అది ఏంటి అనేది కనుక చూస్తే, టీమిండియా బ్యాటింగ్ సందర్భంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను నమీబియా కెప్టెన్ ఎరాస్మాస్ తోసేశాడు. అనంతరం పుషప్స్ తీసి నవ్వులు పోయించాడు. ఎరాస్మాస్ చర్యతో హార్దిక్ కూడా నవ్వు ఆపలేకపోయాడు. ఈ సరదా ఘటన సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, నమీబియా కెప్టెన్ వేసిన 12వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని శివం దుబే నాన్ స్ట్రైకర్ వైపు ఆడాడు. అయితే ఇక కెప్టెన్ డైవ్ చేశాడు. అయితే అతను హార్దిక్ పాండ్యా కాళ్ళ మధ్యలో పడడంతో ఇద్దరు కింద పడిపోయారు. అయితే తన పైన హార్దిక్ పాండ్యా పడిపోగా వెంటనే నమీబియా కెప్టెన్ పుషప్స్ తీయడం స్టార్ట్ చేశాడు. అది చూసిన హార్దిక్ పాండ్యాకి విషయం అర్థం కాల. ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాడు. అయితే తర్వాత విషయం అర్థమైంది ఏంటంటే, తను ఏదో ఒక రకంగా అక్కడ కొద్దిగా ఫన్ క్రియేట్ చేయాలనుకున్నాడు. మేబీ భారత్ విషయంలో స్ట్రెస్ ఉండొచ్చేమో అని అప్పుడు అందరూ అనుకున్నారు. అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇదే విషయాన్ని జట్టు కెప్టెన్ చెప్పుకొచ్చాడు. నేను ఆ సమయంలో చాలా స్ట్రెస్గా ఉన్నాను. నిజం చెప్పాలి అంటే
భారత జట్టు చాలా అంటే చాలా ఒత్తిడి మా మీద తీసుకొచ్చింది. అయితే ఆ ఒత్తిడి నుంచి నన్ను నేను జయించడానికి పుషప్స్ చేయాలనుకున్నాను. అయితే మ్యాచ్ మధ్యలో పుషప్స్ చేయడానికి నాకు అవకాశం దొరకలేదు. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా కాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళానో, అప్పుడు నాకెందుకో పుషప్స్ చేయాలనిపించింది. ఒక్కసారిగా గ్రౌండ్ అంతా కూడా ప్రెషర్ తగ్గింది. నేను కూడా నా ప్రెషర్ లెవెల్స్‌ని తగ్గించుకున్నాను. గెలుపు, ఓటమి అనేది పక్కన పెట్టేస్తే, పెద్ద జట్లతో గేమ్ అంటే ఖచ్చితంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నేను కెప్టెన్ అయిన తర్వాత నా నా క్రికెట్ కెరియర్‌లో ఇటువంటి గొప్ప గేమ్ నేను ఆడలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే, భారత జట్టు వికెట్‌లను కూడా మేము తీయటం అయితే జరిగింది. చాలా అద్భుతంగా వాళ్ళ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్‌ని మేము కుదేలు చేశాం. కాకపోతే మేము తిరిగి దాన్ని నిలబెట్టుకోలేకపోయాం అంటూ చెప్పుకొచ్చాడనమాట. అయితే కెప్టెనే 4 వికెట్లు తీశాడు. బెన్ షిగాకో, జేజే స్మిత్, అలాగే స్కాల్జ్ వీళ్ళందరూ తలా ఒక వికెట్ తీశారు. ఎరస్మాస్ మాత్రం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు. ఒక మాటలో చెప్పాలి అంటే మన వరుణ్ చక్రవర్తి కన్నా కూడా గొప్పని చెప్పుకోవాలి. కాకపోతే వరుణ్ చక్రవర్తి కేవలం 2 అంటే 2 పరుగుల్లో మాత్రమే తను 2 ఓవర్‌లో మాత్రమే తను 3 కీలకమైన వికెట్లు తీశాడు. నిజం చెప్పాలంటే హార్దిక్ పాండ్యా కన్నా కూడా ఈ స్పిన్నర్ ఇంకాస్త నంబర్ 1 అని చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భారత జట్టు అయితే గెలిచింది. కానీ చాలా అంటే 3 కష్టాలు భారత్‌ని వెంటాడుతున్నాయన్నమాట. అంటే 93 పరుగుల తేడాతో గెలిచినంత మాత్రాన అంతా సవ్యంగా ఉందని అనుకోలేం. ఎందుకంటే 15వ తేదీన కొలంబో వేదికగా పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా మన భారత జట్టు లోపాలని గమనించారు కొంతమంది క్రికెట్ విశ్లేషకులు. పాక్‌తో మ్యాచ్‌కి ముందే జాగ్రత్త పడాలంటున్నారు. అయితే స్పిన్ ఉచ్చులో మిడిల్ ఆర్డర్ చిక్కుకుంటోంది. నమీబియాపై పవర్ ప్లేలో ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు బాగానే రాణిస్తున్నారు. కానీ మధ్య ఓవర్లలో మాత్రం భారత బ్యాటర్లు తడబడుతున్నారు. నమీబియా కెప్టెన్ ఎర్మస్మాస్ విసిన స్పిన్ వలకు భారత ఆటగాళ్లు క్యూ కట్టారు. 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం అనేది చూస్తుంటే స్పిన్ ఎదుర్కోవడంలో మన వాళ్ళు అసలు పూర్తిగా తడబడిపోతున్నారు. స్ట్రైక్ రొటేట్ చేయడంలోనూ విఫలమవుతున్నారు. అయితే ఒత్తిడిలో వికెట్లు పారేసుకోవడం అనేది పెద్ద మైనస్. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. ఈ బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అయితే ఒకానొక దశలో 16 ఓవర్లకు భారత్ 184 పరుగులు చేసింది. ఈజీగా 220 మార్కును దాటుతుందనుకున్నారు. కానీ చివరి 4 ఓవర్లలో సీన్ రివర్స్ అయింది. అయితే కేవలం 25 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 5 వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగించే విషయమే. అయితే గెలుస్తుందన్న ధీమానా అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది మన భారత జట్టే, చేసింగ్ కాదు. పోనీ చేసేసాము, ఆల్మోస్ట్ ఆ టార్గెట్ రీచ్ అయిపోయాము అనుకోవడానికి. ఫినిషర్ రోల్లో రింకు సింగ్ కానీ శివం దుబే కానీ ఆశించినంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. అయితే ఇక కీలకమైన పాక్ మ్యాచ్లో చివరి ఓవర్లో వచ్చే 20 పరుగులే గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఎందుకంటే నమీబియా అలాగే అమెరికా ఇలాంటి చిన్న జట్లు. కానీ ఎప్పుడైనా కొద్దిగా నువ్వా నేనా అన్న తలపడుతున్న మ్యాచ్లో ప్రతి ఒక్క పరుగు మ్యాటర్. అది కూడా T20 ఫార్మాట్ కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.